ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 24వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడ్ల మీకు మేలు. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడ్ల మీకు మేలు. అపోస్తలుడైన పేతురు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చీకటిలో వెలిగే దీపము అని చెప్తున్నారు. ఈ రోజున ప్రపంచం అంతా గందరగోళం, భయం, దారి తప్పిపోతున్న అనేకమైన అపరాధాలతో ఈ రోజున నిండి ఉంది. కానీ దేవుని వాక్యం మనకి దారి చూపించే ఒక దీపము అంటున్నాడు పేతురు. మనసును సరిచేసే ఒక సత్యం, మనసులో ఒక గందరగోళం, అసత్యమైన ఒక భావన హృదయంలో, వీటినన్నిటినీ కూడా సరిచేసేది దేవుని వాక్యం అంటూ పేతురు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా భవిష్యత్తును నువ్వు స్పష్టంగా చూడగలిగే ఒక ప్రవచన వాక్యము గనుక దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు, లక్ష్యం ఉంచుట అంటే దృష్టిని కేంద్రీకరించుట లేదా ఫోకస్, పట్టుదలగా పట్టుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని జీవితంలో అమలు చేయటం, లక్ష్యం ఉంచాలి అంటున్నాడు పేతురు. వేకు చుక్క అంటే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉదయించే వరకు వాక్యం మీద మనం దృష్టి ఉంచాలి. అంటే చీకటి కలిగిన పరిస్థితులు, అంధకారం, ఎటు వెళ్లాలో తెలియట్లేదు, సమస్యలు, సమాధానం కనిపించకపోయిన వాక్యాన్ని పట్టుకున్న వారికి చివరి వరకు కూడా వెలుగు కలుగుతుంది. కీర్తనకారుడు అంటే 119వ అధ్యాయము 105వ వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగయ్యింది. వాక్యం మన జీవితానికి మార్గాన్ని చూపించేది, ఒక దీపం, ఒక వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు ప్రభు. అవును, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యము నిజమైన వెలుగు, నిజమైన వెలుగు మన జీవితాలకు. కనుక ఆ వాక్యం వినడమే కాదు, వాక్యానుసారంగా మనము నడవాలి. చాలా మంది వినివారుగా ఉంటారు, చాలా బాగా వింటారు, ఎంతో ఆసక్తిగా వింటారు, వాక్యం అంటే చాలా ఇష్టం. కానీ నిజంగా ఆ వింటున్న వాక్యం మీ జీవితాల్ని సరిచేయగలుగుతుందా? ఆ వాక్యాన్ని పట్టుకోగలుగుతున్నారా? సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, ఈ సమస్యలో ఎలాగున నేను ఏ వాక్యం ద్వారా నేను నిలబడాలి అనే ఆలోచన కలిగి ఆ వాక్యానుసారంగా ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారా? అది ప్రాముఖ్యమైంది. వాక్యం హృదయాన్ని మార్చగలిగిన శక్తి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 అంటారు, దేవుని వాక్యం సజీవమైనది, అది సజీవమైనది, మీతో మాట్లాడుతుంది, శక్తి కలిగింది, కనుకనే హృదయాలు మార్చగలుగుతుంది. నేటి సమస్య ఏంటంటే చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ దాని మీద లక్ష్యం ఉంచరు, ప్రార్థిస్తారు కానీ వాక్యాన్ని పట్టుకోరు. సోషల్ మీడియాలు లేదా వింటున్న మాటలు, భయాలు, ఆందోళనల మీద దృష్టి పెడతా ఉంటారు, కనుకనే దారి తప్పిపోతా ఉన్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, సమాధానాన్ని కోల్పోతా ఉన్నారు. అది కారణం. కనుక ప్రతిరోజు కూడా కొంత సమయము వాక్యం మీద మనసు పెట్టాలి. కనీసం ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని తీసుకుని దానిని ధ్యానించటం. సమస్య వచ్చినప్పుడు ముందుగా వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచించగలుగుతున్నామా? మీ మనస్సును వాక్యంతో నింపుకోగలగాలి. వాక్యాన్ని పట్టుకుంటే అది నీ జీవితాన్ని సరిచేస్తుంది. వాక్యం మీద లక్ష్యం ఉంచితే దారి తప్పిపోరు. ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. వాక్యం పైన, దేవుని యొక్క వాక్యం పైన లక్ష్యం ఉంచిన జీవితాలు చీకటిలో వెలుగుతున్న దీపము అంటున్నాడు పేతురు ఈ యొక్క వచనం ద్వారా. ఎందుకు ఈ వాక్యాన్ని రాయాల్సి వచ్చింది? ఎందుకు రాశాడు? అప్పటి పరిస్థితులు ఏంటి? అపోస్తలుడైన పేతురు ఈ యొక్క పత్రిక రాసేసరికి ఇంకా వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు, తన యొక్క జీవితం యొక్క అంతంలోకి వచ్చేసాడు. ఆ సమయంలో అబద్ధ బోధకులు పెరుగుతూ ఉన్నారు, విశ్వాసుల్లో చాలా గందరగోళం. అందుకే పేతురు ఈ మాట చెప్తున్నాడు, మీరు మనుషుల్ని కాదు వాక్యాన్ని నమ్మండి, వాక్యం మీద ఆధారపడండి. 2 పేతురు పత్రిక 1:16 అంటాడు, కల్పిత కథలకు మీరు అవకాశం ఇవ్వకండి. ప్రభు అంటాడు, ఇదిగో భూమి ఆకాశం గతించిపోయిన నా మాటలు గతించవు. చీకటి కలిగిన స్థలం అని ఎందుకు ఉపయోగించాడంటే, అవును, పాపం, భయం, దేవుని యొక్క భయము లేని మనుషులు,
అస్థిరత్వంతో కూడిన జీవితాలు, దారి తప్పిపోయిన సమాజం. ఈ రోజున సమాజ పరిస్థితి కూడా అదే పరిస్థితి. నేటి పరిస్థితి కూడా అదే. డిప్రెషన్, కుటుంబాలు బ్రేక్ డౌన్, విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. యవనస్తులు దారి తొలగిపోవటం. ఆలోచించండి, ఇటువంటి చీకటి కలిగిన స్థలాల్లో జీవితాన్ని ఎలాగున వెలుగుతో నింపుకోగలుగుతాం? చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అంటాడు యెషయా ప్రవక్త 60వ అధ్యాయంలోనే. చీకట్లో ఉన్నవారు దారిని కనుక్కోలేడు. చీకట్లో ఉన్నవారికి వెలుగు కావాలి. కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రోజున చాలామంది గందరగోళంలో ఉన్నారు. దారి అర్థమవుతుందా, తెలుస్తుందా? ఆ దారి నీకు తెలియాలంటే మీరు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యము నీకు దారి చూపించే ఒక దీపం, చీకటిలో నీకు మార్గాన్ని చూపించే ఒక మార్గదర్శి, అసత్యంలో నుంచి సత్యం నీ వివరించేది దేవుని యొక్క వాక్యం. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపం. ఎంతమంది ఈ రోజున పాదాలకు దీపముగా వాక్యాన్ని చేసుకోగలుగుతున్నారు? ఆలోచించండి. వాక్యం లేకపోతే జీవితం అంధకారం అయిపోతుంది. వాక్యం ఉంటే నీ దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మరొక మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల. లక్ష్యం ఉంచటం అంటే అర్థం ఆలోచించండి. లక్ష్యం ఉంచటం అంటే శ్రద్ధగా పట్టుకోవడం, లేదంటే నిరంతరము కూడా దానిపైన దృష్టి పెట్టడం. ఈ యొక్క వాక్యం మనకి 3 స్టేజెస్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క మాటని మొదటిది వినడం, రెండవది ధ్యానించటం, మూడవది ఆచరించటం. హియరింగ్, మెడిటేషన్, ఒబీడియన్స్. చాలామంది మొదటి దాని దగ్గర ఆగిపోతారు. వినటం వరకునే అంతే. విని చాలా సంతోషిస్తారు, దాన్ని ధ్యానించడంలోనికి వెళ్ళరు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది, నిజమే. కానీ వింటే సరిపోతుందా? ఆలోచించండి. ఆ వాక్యాన్ని ధ్యానించవలసిన అవసరం లేదా? అసలు వాక్యం ఏం చెప్తుంది? దేని గురకు విన్నాము? మెడిటేషన్ వద్దా? ఈ రోజున కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అందరికీ తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధన్యులం కావాలి, కానీ ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని మాత్రం ధ్యానించం మనం. ఎందుకంటే మనకు అంత సమయం లేదు, అంత ఓపిక లేదు. వినటం వరకునే సరిపెట్టుకుంటే జీవితంలో ప్రయోజనం లేదు. ధ్యానించడం అనేది తెలుసుకోగలగాలి, నేర్చుకోగలగాలి. మూడవది ఒబీడియన్స్, ఆచరించటం. ఆ వినిన వాక్యాన్ని మన జీవితంలో నిజంగా ఆచరణలో మనం పెట్టగలుగుతున్నామా? యాకోబు భక్తుడు మనకు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుటి. ఎంత చక్కటి మాట, ఎంత లోతైన మాటలు. మనలో భయంకరమైన కల్మషం ఉంది, విర్రవీగిపోతుంది దుష్టత్వం ఈ రోజున మనుషుల్లో. బాబోయ్, అది ఏదో గొప్పగా చెప్పుకుంటారు ఆ దుష్టత్వాన్ని గురించి. అయితే వాటినన్నిటినీ నువ్వు జయించగలగాలంటే నీ లోపల నీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యము నాటబడి ఉందా? అది నాటబడాలి అంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు విని వెళ్ళిపోవటం వలన అది నాటబడదు. నువ్వు విన్న వాక్యాన్ని ధ్యానించగలగాలి, చదువుతున్న దాన్ని అర్థం చేసుకోగలగాలి, ధ్యానించటం పదే పదే నెమరు వేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఆచరణలో నువ్వు పెట్టగలుగుతావు. విర్రవేగిపోతున్న మనస్సు నీలో వస్తున్నప్పుడు, కల్మషంతో మనసు నిండిపోతున్నప్పుడు, లోపల నీ ఉండిపోయిందే ధ్యానించిన వాక్యం. పదే పదే నీకు జ్ఞాపకం చేసుకున్న నీ వాక్యం నిన్ను రక్షిస్తుంది అటువంటి పాపం నుంచి. అప్పుడు దాన్ని నువ్వు నెమ్మది కలిగిన మనసుతో, సాత్వికమైన మనసుతో ఆ వాక్యాన్ని అవలంబించగలుగుతారు. ఈరోజు చాలామంది వింటున్నారు, ఆచరణ లేదు. వినేవారిగా ఉంటే ప్రయోజనం లేదు సుమా. మూడవది మేలు అంటున్నాడు పేతురు భక్తుడు. మీరు లక్ష్యమించినట్లు మీకు మేలు కలుగుతుంది. మేలు ఎప్పుడు కలుగుతుంది? వినడం వల్ల కలగదు. మేలు ఎప్పుడు కూడా వినడం మొదటి స్టెప్లో కలగదు. దేవుని వాక్యం వినిన వారు కాదు, దానిని గైకొనిన వారు ధన్యులు. ఈ రోజున అనేక మంది మేలు కలగాలి అని ప్రయత్నం చేస్తున్నారు, కానీ లక్ష్యం ఉంచటం లేదు. ఒక చక్కటి మాట ఈ వచనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఫోకస్ ఫిక్స్ చేస్తే, మీ ఫోకస్ని వాక్యం మీద ఫిక్స్ చేయగలిగితే నీ ఫ్యూచర్ ఫిక్స్ అవుతుంది. నీ లక్ష్యాన్ని, నీ మనస్సుని వాక్యం మీద పట్టుదలతో పట్టుకున్నప్పుడు నీ భవిష్యత్తు అద్భుతంగా స్థిరపరచబడుతుంది.
రోజున ఈ జనరేషన్ సమస్య ఏంటో తెలుసా? ఈ తరం యొక్క సమస్య ఏంటో తెలుసా? ఫోకస్ లేదు, ఒక డైరెక్షన్ లేదు. జీవితంలో సాధించవలసిన గోల్స్ విషయంలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. కళలు బ్రేక్ అయిపోతా ఉన్నాయి. అనేకమైన డ్రీమ్స్ ఉన్నాయి మీకు, కానీ అవన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. కారణం ఏంటంటే లైఫ్ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. అసలు డైరెక్షన్ లేదు, ఫోకస్ లేదు. లక్ష్యం ఉంచండి, లక్ష్యం ఉంచండి, లక్ష్యం ఉంచండి. జ్ఞాపకం చేస్తాండి ఈ రోజున మీరు వాక్యం మీద లక్ష్యం ఉంచండి. లేని చోట వాక్యం విత్తబడుతున్న చోట మీరు వింటున్నారా? ఏ వాక్యం పడితే అది వింటున్నారా? అనేకమైన అబద్ధ బోధకులు ఇప్పటికే భ్రష్టత్వపు ఆత్మలోకంలో కార్యం చేస్తూ ఉంది. అయితే మీరు వింటున్న వాక్యం ఎలాంటిది? మీ జీవితాలు, మీ ఆత్మీయమైన జీవితాన్ని నిజంగా కట్టగలుగుతా ఉన్నాయా? పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. నీ ఫోకస్ ఎక్కడ ఉందో నీ ఫ్యూచర్ అక్కడే ఉంది, గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని మీరు నమ్ముకున్న నేడ్ల అది స్థిరత్వమైనది కనుక నీ ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున చాలామంది సోషల్ మీడియా, గేమ్స్, ఎంటర్టైన్మెంట్, ఏదో కొంతసేపు నవ్వుకోవడానికి, ఎంతో కొంతసేపు సంతోషించడానికి మీ జీవితాల్ని చాలా ప్రమాదకరమైన స్థితిలో మీరు పెట్టుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. సమయం పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నీ టైం వేస్ట్ చేస్తే నీ లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది తెలుసా? ఆలోచించండి. డైరెక్షన్ ఉందా? ఎలా వెళ్తున్నారు? ఎలా నడుస్తున్నారు? గూగుల్లో లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గూగుల్ నీకు చక్కటి సమాచారం ఇస్తూ ఉంటుంది. అదే దేవుని వాక్యం నీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. నీ జీవితంలో ఎదుర్కొనే వాటిని, సమస్యల్ని నువ్వు ఎదుర్కోగలగాలి అంటే డైరెక్షన్ దేవుని యొక్క వాక్యంలో తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ కోసం కాదు వాక్యం చదవాల్సింది, డైరెక్షన్ కోసం చదవాలి. నిన్ను నడిపించగలగాలి వాక్యం, నిన్ను నడిపిస్తుంది నువ్వు లక్ష్యం ఉంచినప్పుడు. యాకోబు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తాడు, ద్విమనస్కునుడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. తనకేమైనా దొరుకుతుంది అని ఇంకా అలాంటి వాడు అనుకోకూడదు, దొరకదు. ఎందుకంటే వాడికి ద్వంద్వ మనస్సు ఉంది, ద్విమనస్సు, రెండు మనస్సులు ఉన్నాయి. ఫోకస్ లేదు, డైరెక్షన్ లేదు, డబుల్ మైండెడ్. ఈరోజు చాలామంది ఈ డబుల్ మైండ్ ఎవరైతే కలిగి ఉంటారో గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్, డబుల్ ఫెయిల్యూర్ ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే నీ జీవితంలో దేవుడు సక్సెస్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. విజయం పొందుకోవాలి అంటే వాక్యం దగ్గరికి రండి, వాక్యం మీద మనసు పెట్టండి, స్థిరంగా ప్రభువులో నిలబడండి, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీరు జీవితానికి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ జీవితం వ్యర్థం కాదు. ఎంత మాత్రం కూడా నువ్వు ప్రభు పైన ఆధారపడినప్పుడు, వాక్యం మీద ఆధారపడినప్పుడు మీ జీవితాలను వ్యర్థం చేయడు దేవుడు. లక్ష్యం ఉంచండి, లక్ష్యం ఉంచండి. చుట్టూ చీకటి ఉంది. ఈరోజు నా ప్రపంచం అంతా గందరగోళంలో ఉంది, కానీ నీకు వెలుగు కలగాలి. ఆ స్థిరమైన ప్రవచన వాక్యం, దేవుని యొక్క వాక్యం స్థిరమైనది, నిన్ను నడిపించగలిగేది. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉదయించి ఆ వెలుగు చీకటి కలిగిన నీ జీవితంలో వెలుగు ఇచ్చేదిగా ఉంది కనుక ఆ వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచండి. అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఈ వాక్యం ఏంటన్నా మీరు వాక్యం ఒకవేళ అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి, అడగండి ప్రభుని, ప్రభా నీ డైరెక్షన్ మాకు చూపించు, మా జీవితంలో మేము ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో మాకు తెలియచే ప్రభా. అడగండి. స్థిరంగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోండి. స్పష్టమైన వాక్యం ప్రకటించబడుతున్న చోటకి ఎంత దూరమైన ప్రయాసైన పర్లేదు వెళ్ళండి. ఏదో వెళ్ళొచ్చేసినంలో అనుకునే చోటకి కాదు. స్థిరంగా వినండి, వాక్యాన్ని పట్టుకోండి. ఆ జీవితం, ఆ వాక్యం మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఏకీవిందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈనాటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలయ్యా. అవును, ప్రపంచం అంతా కూడా చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది, గందరగోళంలో ఉందయ్యా. కానీ నీ బిడ్డలకి వెలిగిస్తానంటున్నావు. ఆ వెలుగు నీ వాక్యంలోనే ఉందంటున్నావు దేవా. వాక్యం మీద లక్ష్యం ఉంచే మనస్సులు నీ బిడ్డలకు మీరు దయచేయండి. ఇంకా ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతిదినం, అనుదినం వాక్యాన్ని చదవడమే కాదు, దానిని ధ్యానించే హృదయం తలపోసుకుంటూ ప్రభా ఆ వాక్యానుసారంగా సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ఆ సమస్యలో నువ్వే దారి చూపిస్తున్నావు దేవా. స్పష్టంగా గ్రహించే జ్ఞానము నీ బిడ్డలకు మీరు దయచేయండి. బలపరచమని అడుగుతున్నాం. ప్రతి గందరగోళం నుంచి నీ బిడ్డలు విడుదల చేయి, ఆందోళన నుంచి విడుదల చేయదేవా. సహాయం చేయమని అడుగుతూ, ఇదిగో ప్రవచనం యొక్క నెరవేర్పు దినాల్లో మేము ఉంటుండగా దేవా,
నిశ్చయంగా నీ బిడ్డలను ధైర్యపరచండి, బలపరచమని అడుగుతూ తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు అనేక మంది లోకములు ఇప్పటికే భ్రష్టత్వం లోకములో కార్యం చేస్తూ ఉంటుండగా దేవా, ఏ ఒక్కరూ కూడా నీ వాక్యము పేరు చెప్పి మోసపోకున్నట్లు ప్రభా, వాక్యంలో స్థిరమైన పునాదిని నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. నిశ్చయంగా బలపరచండి. ప్రతి ఒక్కరు ఆందోళన, భయమును తొలగించి వెళ్ళి దేవా, నీవే వారు చేపట్టుకుని నడిపించండి. పిల్లల భవిష్యత్తును దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి మంచి రిజల్ట్స్ రావడానికి సహాయం చేదేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో, మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించండి తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా, మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. భయముతో, ఆందోళనతో ఉన్న వారిని దర్శించండి. అయ్యా, గొప్ప ధైర్యాన్నితో మీరు నింపండి ప్రభా. మా చేయి పట్టుకునే దేవుడు, ఎకీడు కూడా మాకు రానివనని వాగ్దానం చేసిన దేవుడు, సహాయం చేసి బలపరచమని ఈ దినం ప్రభా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడేండి, నడిపించి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేండి, నడిపించును గాక. ఆమేన్.